హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ అనుష, గైనకాలజిస్ట్ ఫ్రమ్ శ్రీనివాస హాస్పిటల్ ఎంబీ గనూర్. ఈరోజు మనం స్కాన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో చేయించుకోవాల్సిన 4 మెయిన్ స్కాన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డేటింగ్ స్కాన్ ఆర్ వయబిలిటీ స్కాన్. బిట్వీన్ 6 to 8 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చేస్తాము. ఇది బేబీ యొక్క లొకేషన్ తెలుసుకోవడానికి, వెదర్ యూట్రస్లో ఉందా, అవుట్ సైడ్ ది యూట్రస్ అంటే దట్ ఈస్ కాల్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అలా ఏమన్నా ఉందా తెలుసుకోవడానికి, మరియు బేబీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా తెలుసుకోవడానికి, మరియు బేబీ ఈడీడీ డెలివరీ డేట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ స్కాన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీ స్కాన్ ఆర్ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్. ఇది 11 to 13 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చేస్తాము. ఇది బేబీ యొక్క మెడ దగ్గర ఉండే థిక్నెస్ని మెజర్మెంట్ చేస్తాము. ఈ థిక్నెస్ ఒకవేళ మోర్ దెన్ 3.5 mm ఉంది అంటే బేబీ యొక్క ఏమైనా క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టిఫా స్కానర్ అనామలీ స్కాన్ బిట్వీన్ 18 to 22 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చేస్తాం. ఇది బేబీలోన ఏమైనా అనామలీస్ ఉన్నాయా, లైక్ బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా ఉందా, లిమ్స్ డెవలప్మెంట్ మంచిగా ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ స్కాన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కాన్, 5 monthsలో చేసే స్కాన్. టిఫా స్కాన్ టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ అంటాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ స్కాన్ దీన్ని 34 to 36 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చేస్తాము. ఇది మెయిన్లీ బేబీ యొక్క వెయిట్ మరియు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్, ఉమ్ము నీళ్ళు మంచిగా ఉన్నాయా లేదా, మళ్ళీ ప్లాజెంటల్ లొకేషన్ ఎక్కడుంది, ప్లాజెంటా ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఈ స్కానింగ్ని మెయిన్గా చేస్తాం మనం. సో దీస్ ఆర్ మోర్ మెయిన్ 4 స్కాన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. పేషెంట్ కండిషన్ని బట్టి మీకు ఇంకా ఎక్స్ట్రా స్కాన్స్ అవసరం కావచ్చు. Otherwise, these are the 4 main. Can share this video to all the pregnant women. Hope this video is useful for you. Thank you.